ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రెండోసారి కూడా సర్వే చేశామని మంత్రి పొంగులేటి చెప్పారు. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు. హెచ్ఎండీఏ పరిధిలోని 36 గ్రామాలు ఎఫ్సీడీఏకు బదిలీ చేస్తామని అన్నారు ఆయన. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రి చెప్పారు. తదుపరి వివిధ వర్గాల నుంచి సుమారు 71 విజ్ఞప్తులు రెండో విడత మరొక్కసారి పునఃపరిశీలన చేయాలి అని సూచనలు రావటం జరిగింది. వివిధ వర్గాల నుంచి ఆ వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలన్నిటినీ కమిషన్కి ఇచ్చి మళ్ళీ కమిషను వాటి మీద రిపోర్ట్ ఇవ్వమని ప్రభుత్వం కమిషన్ అడగటం జరిగింది. ప్రధానంగా ఏ రకమైన న్యాయపరమైన చిక్కులు ఏవి రాకుండా ఉండే విధంగా భవిష్యత్తులో ఏదో మొక్కుబడిగా ఏదైతే ఈరోజు చట్టం చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నామో ఆ చట్టం ఏ రకమైన ఇబ్బంది భవిష్యత్తులో రావద్దు అనే విధంగా ఆ విధంగా తయారు చేయాలని సూచించటం, దాని ప్రకారం దానిని తిరిగి సబ్మిట్ చేయటం కూడా జరిగింది. ఈ రాబోయే అసెంబ్లీలో చట్టం రూపంలో దీన్ని అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకురావాలని ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఓఆర్ఆర్ బయట నుంచి త్రిపులార్కి బఫర్గా బయట 2 కిలోమీటర్స్ వరకు దీన్ని ఫ్యూచర్ సిటీ ఇక ఈరోజు క్యాబినెట్లో పూర్తిగా చర్చించి ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో 7 మండలాలు 57 మండలాల్లోని 56 గ్రామాలతో ఎఫ్సిడిఏగా ఈ ప్రాంతాన్ని ఈరోజు క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది. దీనివల్ల నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న దాదాపు సుమారు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈరోజు ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందాక ఏవైతే గ్రామాలు చెప్పానో ఈ 56 గ్రామాలతో పాటు 36 గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాటిని 36 గ్రామాలు గతంలో హెచ్ఎండిఏలో పరిధిలో ఉన్న వాటిని తొలగించి ఇందాక చెప్పిన విధంగా ఎఫ్సిడిఏకు ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది ఈనాడు ఈ కేబినెట్లో. గ్రామీణ ప్రాంతంలో ఉండే వాటిని సెర్ఫుల్ కింద, అదే రకంగా పట్టణ ప్రాంతంలో ఉండే ఈ మహిళా సంఘాలని మెప్మా ఆధ్వర్యంలో 2 సెక్టార్లో బైఫర్కేషన్ అయి ఉండే. ఈరోజు కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై రాష్ట్రంలో ఉండే అన్ని మహిళా సంఘాలు ఒకే అంబరెల్లా కింద ఒకే గొడుగు కింద ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం, ఇందిరా మహిళా శక్తి సంఘాల్లో గతంలో 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ ఉండేది. దాన్ని 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు అనేక గ్రామాల్లో అనేక పట్టణాల్లో ఇబ్బంది పడుతున్నది గమనించి ఈ ప్రభుత్వం 65 సంవత్సరాలకి దాన్ని పొడిగించడం జరిగింది. 60 సంవత్సరాలు ఇంతకుముందు నెంబర్లుగా ఉండే దాన్ని ఈ ప్రభుత్వం ఈరోజు కేబినెట్లో 65 సంవత్సరాలకి పెంచడం జరిగింది. అదే రకంగా గతంలో 18 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాతనే సభ్యులుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు దాన్ని 15 ఏళ్లకి కుదించడం జరిగింది. తిరుపతిలో ఏదైతే టీటీటీ బోర్డు ఉంటుందో అదే పద్ధతిలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో అందరికీ వీలుగా తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్
ఎండోమెంట్ యాక్ట్ 1987ని సవరించడం కూడా జరిగింది ఈరోజు కేబినెట్ లో.